తెలియజేసుకుంటున్నాను. ఆరాధనకు భాగంగా యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము చూసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించున్నట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చేదును. చదువుబడినటువంటి వాక్య భాగంలో మనము ఇక్కడ ప్రధానంగా 2 అంశాలను గమనిస్తున్నాం. మొదటిది నీచమైన చెట్టు, రెండవది ఎండిన చెట్టు. ఈ నీచమైన చెట్టు, ఎండిన చెట్టు గురించి మనము గమనించినట్లయితే ప్రభువు వారు ఘనమైన దేవుడుగాను, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మీ కొరకు, నా కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన నీచమైన చెట్టుగా ఉద్భవింపవలసి వచ్చినది. అంతేకాకుండా జన్మదినము నుంచి చనిపోయేంత వరకు ఆయన తృణీకరింపబడినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనము చూచినట్లయితే, ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. అలాగునే 11వ వచనము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ చూసినట్లయితే సొంత జనులే దేవునిని తృణీకరింపబడినట్లుగా మనము చూస్తున్నాం. ఘనమైన ప్రభువు, సర్వ సృష్టికి మహారాజా అయిన దేవుడు, ఆయనే మనలను నిర్మించెను, కానీ లోకమాయనను తృణీకరింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. యూదులు ఇక్కడ దేవుణ్ణి అద్వితీయ కుమారుడని అంగీకరించుట లేదు. అలాగుననే యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, 12వ వచనాలు గమనిద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, 12వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 12వ వచనం, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు. యూదులకు భయపడి ఇక్కడ యేసును కొందరు మంచివాడనిరి, మరికొందరు చెడ్డవాడనిరి, మోసపుచ్చువాడనిరి. ఈ అంశాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. సర్వాధికారి అయిన దేవుడు జనులను సృష్టిస్తే జనులు ఆయన మీద తిరగబడి ఉన్నారు.
కొందరు ఆయనను మోసపుచ్చువాడనిరి, మరియు మంచివాడు కాడనిరి. ఘనమైన చెట్టు నీచమైన చెట్టుగా మారినట్లుగా ఇక్కడ మనము గమనిస్తున్నాము. ప్రభువారు నిరాకరింపబడిన వారిగా, తృణీకరింపబడిన వారిగా దైవత్వాన్ని విధానము మనము త్రోసిపుచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనంలో మనము చూసినట్లయితే, ఎండిన చెట్టు దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించున్నట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దాన్ని నెరవేర్చేదను. ఇక్కడ రెండవ అంశముగా మనము చూసినట్లయితే ఎండిన చెట్టు అంటే చనిపోయిందని అర్థం. దాని వేరు కింది భాగం నుంచి చనిపోయినట్లుగా మనము అబ్జర్వ్ చేస్తాం. ఎండిపోయిన చెట్లలో కొమ్మలు ఉండవు, కొమ్మలు ఎండిపోయినట్లు ఉంటాయి, ఫలాలు ఉండవు, దాని యొక్క వేరు వ్యవస్థ కూడా సరిగా ఉండదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎండిన చెట్టు గురించి ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క శిలువ శ్రమలను సూచిస్తుంది. మీ పాపముల నిమిత్తమై, నా యొక్క పాపముల నిమిత్తమై దేవుడు ఆ కల్వరి శిలువలో మానసిక వేదన, తృణీకరణ, అపహాస్యం, దూషణ మాటలు మన కొరకు శ్రమింపవలసి వచ్చినది. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మీ కొరకు, మా కొరకు, మన కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన ఎండిన చెట్టులాగా ఉద్భవింపవలసి వచ్చినది. ఆయన యొక్క కల్వరి శిలువలో మన కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఎన్నో అవమానాలు, వీపు నాగటి చాలవలే దున్నబడినది, విస్తారమైన కురడా దెబ్బలు, రక్తసిక్తమైన దేహం. ఆయన నీ కొరకై, నా కొరకై బహుగా నలుగొట్టబడ్డాడు. ఎండిన చెట్టు ఇక్కడ మనము శపించబడినట్లుగా చూస్తున్నాము. మన పాపములను భరించాడు, నేరములను భరించాడు. ఎంతో అవమానకరమైన మరణం, సర్వాధికారం కలిగి ఉండి కూడా ఏమాత్రము బదులు చెప్పగా మన కొరకు, మన పాపముల నిమిత్తమై, మన పాపముల యొక్క ప్రాయచిత్తం కొరకు నేను ఆ కల్వరి శిలువలో ఎన్నో ఇబ్బందులు, అధికారము కలిగి ఉండి కూడా ఏమాత్రము బదులు చెప్పగా మన కొరకు అనుభవించాడు. అలాగునే పచ్చని చెట్టు గురించి మనం ఇక్కడ గమనించవలసి వచ్చినది. చూద్దాము. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయబడననియు. పచ్చని చెట్టు, ఇక్కడ పచ్చని చెట్టు మనుషుని యొక్క విగ్రహారాధనను, అంటే మనము మునుపు ఏ విధంగా ఉన్నాము, అంధకారంలో ఉంటిమి, మన యొక్క క్రియలు మురికి క్రియలు, మంచివి కాదు. మొదటి రాజులు 14వ అధ్యాయము 23వ వచనము గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను, పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి. చూసినట్లయితే ఇక్కడ పచ్చని ప్రతి వృక్షము క్రింద బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి. పచ్చని చెట్టు
అనగా మన మానవుని యొక్క విగ్రహారాధనను, మునుపు ఇష్టానుసారంగా అంధకారంలో జీవించిన వారుగా క్రియలు, చెడ్డ క్రియలు, ఇవన్నీ పచ్చని చెట్టును సూచిస్తున్నది. మనము ఆరోగ్యకరమైన చెట్టు యొక్క ఫలాలను తింటాము కాబట్టి ఈ పచ్చని చెట్టు మనుషుని యొక్క విగ్రహారాధనను, అంధకారంలో ఉన్న మన యొక్క చెడ్డ క్రియలను, మురికి క్రియలను సూచిస్తున్నది. దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కలే హెచ్చైనవాడు. అలాంటి గొప్ప దేవుడు మన కొరకు ఆయన యొక్క ఉన్నతమైన స్థానమును, పరలోకమును వదులుకొని ఈ భూలోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో ఎన్నో అవమానాలు, కొరడా దెబ్బలు, రక్తమంతా ధారపోశాడు. మనము ఆయన కొరకు మనము ఏమన్నా మంచివారమా? కాము. మన యొక్క క్రియలు మంచివే కాదు. పాపాత్మలమైనటువంటి మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ భరించినట్లుగా మనము చూస్తున్నాం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడైన ప్రభువు సెలవిస్తున్నాడు. సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు, ఆయన యొక్క అధికారమును లెక్క పెట్టక మన కొరకు మన పాపముల నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో ఎన్నో నిందలు భరించాడు. ఆయన దేవుని స్వరూప్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి మనం 9 వచనాలు చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరును రాబోయే యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తిగునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఈ వచనాలలో చూసినట్లయితే ఆ కల్వరి శిలువలో దేవుడు తనను తాను తగ్గించుకున్న విధానం, ఎంతో విధేయత చూపించినట్లుగా మనము ఈ వచనాలను గమనిస్తున్నాము. అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ, తానే మనలను ప్రేమించి మన పాపముల ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 15వ వచనం. కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కృపాసత్య సంపూర్ణమైన దేవుడు మనలను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన వలె పరిశుద్ధులుగా జీవించాలని, నీతిమంతులుగా జీవించాలని ఆయన యొక్క ఉన్నత స్థానాన్ని కూడా మన కొరకు వదులుకున్నాడు. మనల్ని ఉన్నతమైన స్థానంలో చూడాలని దేవుడు ఎంతో ఇష్టపడుచున్నాడు. యేస్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే ఈ 2 అంశాలు నీచమైన చెట్టు, ఎండిన చెట్టు, అద్భుతకరమైన వచనం ఇవి. లోకము ఆయనను తృణీకరించినట్లుగా, సొంత ప్రజలే, సొంత సహోదరులే ఆయన యొక్క మాటలు వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. యేసు ప్రభువు యొక్క వ్యక్తిత్వ విషయం యోహాను సువార్త 7వ అధ్యాయము 5-12 వచనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వ విషయంలో సనుగులాటను మనము గమనిస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 48వ వచనం. అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా. ఇక్కడ పరిసయ్యులు ఆయన యందు విశ్వాసము ఉంచలేదని మనము గమనిస్తున్నాం. అధికారులు, పరిసయ్యులు, సహోదరులు ఎవరూ కానీ ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సొంత ప్రజల చేత ఆయన తృణీకరింపబడినట్లుగా మనము చూస్తున్నాం. ఆ కల్వరి శిలువలో సర్వశక్తిమంతుడైన దేవుడు మన పాపముల నిమిత్తమై ఎంతో మానసిక వేదన, తృణీకరించినట్లుగా, అపహాస్యం చేసినట్లుగా, కొరడా దెబ్బలు, అధికారం కలిగి ఉండి కూడా ఏమాత్రము బదులు చెప్పగా తనను తాను రిక్తిగునిగా తగ్గించుకున్న విధానాన్ని మనము చూస్తున్నాం. ఇంతటితో దేని వాక్యము ముగిస్తున్నాం. స్థూల చరిత్రలో